మీరు బిగ్ బాసా మీరు మాధురినా? నేను బిగ్ బాస్ ని. అవును, మీ ఆ కళ్ళలో మీరు బిగ్ బాస్ అనుకోనండి, మీరు చెప్తే మీరు అయిపోతారు. అవును, అవన్నీ ఎందుకు ఫస్ట్ నా స్టిక్కర్స్ ఇస్తే మీతో అరే అది పోయినాయి చెత్త. ఎందుకు పోతుంది? ఎందుకు పోతుంది? మీరు రాంగ్ ప్లేస్ లో పెట్టారు కాబట్టి పోతది. ఎందుకు రాంగ్ ప్లేస్? నేను మిర్రర్ దగ్గర పెట్టాను. అట్లీస్ట్ మీరు అమ్మాయిలకి అడగాలి. అబ్బాయిలు స్టిక్కర్స్ పెట్టుకుంటారు, అబ్బాయిలకి అడిగితే అబ్బాయిలు చెప్తారా? స్టిక్కర్స్ అమ్మాయిలకి అడగాల? అగో అమ్మాయి స్టిక్కర్ మీరు ఏదైనా వదిలేస్తే ఇద్దరమే ఉన్నాం. ఇది ఎవరు మినిమం బేసిక్ సెన్స్ లేదా? ఇప్పుడు నేనే కదా పెట్టుకున్నాను. మినిమం బేసిక్ సెన్స్. పడేసానని చెప్పడం ఏంటి డస్ట్బిన్ లో స్టిక్కర్స్ ని? ఇప్పుడు నాకు కావాలి, ఎవరు తెచ్చిస్తారు? మీరు లేదు, గంట గంటలు అట్లా. నేనేం చెప్పాను, ఏదైనా లాస్ట్ అండ్ ఫౌండ్ ఉంటే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు పర్సనల్ ఐటమ్స్ ఆనియన్స్ ఏంటి గంట కట్ చేయడానికి? లాస్ట్ అండ్ ఫౌండ్ కార్నర్ అని పెట్టితే మీరు ఎందుకు పెట్టలే? లేదు, నేను చాలా అడిగాను అక్కడ. బాత్రూమ్ కానీ ఇవ్వకపోతే మీరు చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నేనేమి రిమైనింగ్ హౌస్ మేట్స్ లాగా మీరు గుడ్డు తినేస్తే ఊరుకునే రకం అసలు కాదు. అవునా? అవును, సరే ఫేస్ చేస్తాను. ఏం నా సిక్కర్స్ మీ మొత్తం కాస్ట్యూమ్స్ అన్ని పోతాయి. మీ ఒక్క థింగ్ కూడా ఇక్కడ ఉండదు. అన్ని కలిపి చెత్తబుట్లో ఉంటాయి. అవుట్ ఆఫ్ ద గేట్ ఉంటాయి, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటాయి. అవునా? అవుట్ ఆఫ్ ద గేట్ నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. మీకోసం గేట్ ఓపెన్ చేస్తారు, మీరు నాతో మామూలుగా ఉండదు. నాతో కూడా మామూలుగా ఉండదు. చూసాంలే అమ్మా, మంచిదే. చూసుకొని వచ్చారంటే చూసాంలే అమ్మా. మీది ట్రైలర్ నడుస్తుంది, నేను మొత్తం సినిమానే చూపిస్తా. ఎప్పుడు వచ్చామంది కాదమ్మా. అవును, ఎప్పుడు వచ్చాను చూసాను నేను ఎపిసోడ్స్. ఎప్పుడు దొంగతనం తినడం ఇంతకు మించి ఏముంది? ఇంతకు మించి ఏముంది? మరి ఎందుకు చూసారు? మీ ఇంట్లో వచ్చేసి మీ ఫోన్ మీ ముఖం కంటించాను చూడండి అని, మీరు కావాలని చూడండి అని చెప్పారు. చూసే టైం ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు చూద్దాం అనుకునే మధ్యలో నీ ఎంట్రన్స్ ఒకటి చిరాగ్గా. అది మీకు చిరాగంటే మేమేం చేయాలండి? మీకు చిరాగంటే ఏం చేయాలండి? అంటే ఎందుకు చూసారనే దానికి ఆన్సర్. రిమైనింగ్ అందరూ చూస్తుంటే బాగుందనేటప్పటికి మీ ఎంట్రన్స్ ఒకటి. మీరు దొంగతనం డ్రింక్ తాగడం ఇంకా తప్ప ఇంకే ఉంది? వచ్చే టైం నుంచి మీరు సోఫా మీద కూర్చో కూడా లేదు, గొడవ పడదామా అని మీరు స్టార్ట్ అయ్యారు. అయినా నేను హౌస్ లో వచ్చినప్పుడు కూర్చొనే ఉంటున్నారు. మీరు ఎప్పుడు కూడా బాత్రూమ్ అంటే 15 నిమిషాలు ఎలా వెళ్తున్నారు, ఎలా వస్తున్నారు, అంతకు మించి కూర్చొని గొడవ పడడానికి మ్యాటర్లు వెతుకుతున్నారు. వచ్చే గంట వెతకాల్సిన అవసరం లేదు. నా సిక్కర్స్ నాకు ఇచ్చే క్షణం నుంచి మా అందరికి తెలుసు. నేనెందుకు మేము మధ్యలో? మీరు ఇద్దరే కొట్టుకోండి ప్లీజ్. అన్నిట్లో నా స్టిక్కర్ నాకు ఇంపార్టెంట్ అని తెలీదా? మా దగ్గర ఉంటేనే కదా. మా దగ్గర ఉంటేనే ఐషా, నీకు జోక్ లాగా ఉంది కానీ నేను నిజంగా పడేసాను. నేను నిన్న అడిగాను, అరే ఇదేంట్రా ఎంత చెప్తా అయినా ఇచ్చేస్తే డిస్కషన్స్ అనవసరం కదా. నా స్టిక్కర్స్ నాకు ఇచ్చేయమని చెప్పండి. పడేసారంటున్నారు. అవి పైన పెట్టేస్తున్నాను. స్టిక్కర్ అబ్బా, స్టిక్కర్ కి బట్టలు అన్ని మీకు నచ్చిన బట్టలు. ఓకే, అన్ని బట్టలు అన్నీయా? అవును. సైజ్ అవతలే పడేస్తారా? అయ్యో దీనిలో నేను లేదు, అది నీ ఇద్దరికి. ఇంత సీరియస్ మ్యాటర్ నేను రాను అసలు. ఆయన కరెక్ట్ గా బోర్డు వేసారు. మనం ఇలా పెట్టుకున్నాం, బొట్టకి బొట్టు అలా పెట్టుకున్నామా? అసలు ఆ బోర్డు మీరు క్యారీ చేయాలి పాప. దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డు బయట పెట్టి మీ మెడలో మాత్రం దొంగ అనే బోర్డు క్యారీ చేయాలి. క్యారీ ఫార్వర్డ్. అది నా మధ్యలో, బిగ్ బాస్ మధ్యలో అండి. మీకు ఎందుకంటే నేను కూడా బిగ్ బాస్ లో. అవును, మీరు బిగ్ బాస్ అన్నారు కదా. మరి ఎందుకు చేసింది? పడేసారు అనుకుంటున్నా, దొంగ అయితే చేయలేదని అనుకున్నారు. రెండు ఒకటే కదా, చెప్పేశారు. రెండు ఒకటే వస్తుంది. మీరే చెప్పాలి సమాధానం. నేనేం సమాధానం? ఇప్పుడు వచ్చేసి మా ముఖం మీద పెట్టేసి వెళ్ళిపోతారు. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మాధురి గారిని తెలిసింది, నా స్టిక్కర్స్ ఉన్నాయి. మీరు ఒక ఇది చెప్పండి, సమాధానం చెప్పండి. నా స్టిక్కర్స్ ఉన్నాయి, కావాలంటే తీసుకోండి. మీ స్టిక్కర్స్ నాకెందుకు? మీ స్టిక్కర్స్, మీ డ్రెస్లు, మీ గాజులు వేసుకోవడానికి వచ్చానేంటి? ఇప్పుడు ఏం చేయాలండి? మీరు చేసిన తప్పుకి మేము స్టిక్కర్స్ ఇస్తున్నాం కదా. పెట్టారు కదా, అది ఒక హ్యూమన్ బీయింగ్ లక్షణం. అంటే అది
పడిపోతే ఎక్కడ తీసారో అక్కడ పెట్టారు. మీరు ఉన్నారు, మినిమం బేసిక్ సెన్స్ కూడా ఉండదు మనుషులకి. అవును, మీకు చాలా సెన్స్ ఉంది, నాకు చాలా సెన్స్ ఉంది, ఓవర్ సెన్స్ ఉంది. అవును, కాబట్టి ఇక్కడ వచ్చారు. ఇలాగైతే కామన్ సెన్స్ లేకుండా లేను. ఎక్కడ పెట్టారు మీరు? పోయింది డస్ట్బిన్, కవర్స్ మేమే చేంజ్ అక్కడ మిర్రర్ దగ్గర, వాష్రూమ్ మిర్రర్ దగ్గర. వి చేంజ్ ఆల్ ద కవర్స్ ఎస్ట్రేనో నిఖిల్ గారు. చూడు ఎలా కూర్చుందో. ఇంకా మరి నించుకోవాలా, అరిస్తే. డాన్స్ చేయాలా, నించుకుని డాన్స్ చేయాలా, ఏడవాలా, మీ నుంచి భయం పడాలా? అవును, మిమ్మల్ని చూసి మేము భయం పడాలా? అవును. దెయ్యం గెటప్ కి బాగుంటావు. ఓ ఇదేంట్రా బాబోయ్, we 12 people were fine. మీరు సింపుల్ గా వెళ్ళిపోతే అవ్వదండి, ఆన్సర్ చేయాలి. మరి ఏంటి సింపుల్ గా వాకౌట్ చేస్తే అయిపోదు. యూ హ్యావ్ టు ఆన్సర్ మై క్వశ్చన్. ఏం ఎంత ఆన్సర్ మీరు కావాలని చేస్తున్నారు కదా ఇవన్నీ. మీరు ఇక్కడ కావాలని చేస్తున్నారు కదా ఇవన్నీ. లేదు మేము గుడ్డి దొంగతనం, చక్కెర దొంగతనం, ఇవన్నీ కావాలని చేశాను, ఎంటర్టైన్ చేయడానికే చేశాను. ఇది కూడా కావాలనే చేశాను. నాకు కంప్లీట్ గా అనవసరం. ఏంటి మీ స్టిక్కర్స్ కంప్లీట్ గా నాకు, అది కూడా మీదైతే అస్సలు ముట్టుకోను. మరి ఎందుకు ముట్టుకున్నారు? ఏం చేయాలి, మీ తల మీద వదిలేసిపోతే ఎంత? ఎవరు మీ తల మీద? అవును, మీ తల మీద, మీ తల మీద. వాష్రూమ్ ఇన్ఛార్జ్ నేనే కదా, అందుకే మీకే అడుగుతున్నాను. వాష్రూమ్ ఇన్ఛార్జ్ మీరే కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. అందుకే నేను పడేసాను. ఎంత మందికి అడగాలి? అమ్మాయిలు అడగాలమ్మా. స్టిక్కర్స్ ఎవరు పెట్టుకుంటారు? మీరు ఒక ఐటమ్ వదిలేస్తే మొత్తం ఇంటికి తిరిగేసి ఇది మీద మీద అడగడానికి మాకు స్టిక్కర్స్ ఇక్కడ ఎవరు పెట్టుకున్నారు చెప్పు? టాస్క్ మీద అవన్నీ కాదు. మేము టాస్క్ మీద ఫోకస్ చేయాలా, మేము గేమ్ మీద ఫోకస్ చేయాలా, మేము కూర్చొని స్టిక్కర్ ఎవరు అన్నిటి మీద ఫోకస్ చేయాలి. బిగ్ బాస్ లో ఉంటాయి, ఒక దాని మీద పర్సనల్ ఐటమ్స్ వచ్చేసి మీ అసిస్టెంట్ లాగా మీ చుట్టూ తిరిగేసి నువ్వు అసిస్టెంట్ లా తిరగాల్సిన అవసరం లేదు అని అడిగేసి మినిమం బేసిక్ సెన్స్ ఉందా మీకు అసలు? ఆఫ్ కోర్స్ ఉంది. మీకు సెన్స్ లేదనుకుంటా. మీకు బాధ్యత ఉందా? మీకు సెన్స్ 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 ఉందా? నవ్వుతారేంటి? నాకు నవ్వుతారేంటి? నాకు ప్రాబ్లం ఉంది. మీ నవ్వు చూస్తే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. అది మీ ప్రాబ్లం అంటే మిమ్మల్ని చూసారా దొంగతనం చేసి దాచారు. మిమ్మల్ని చూస్తే ఇవి దొంగతనం చేసి దాచారు. సో అగైన్ సేమ్ లైక్ ఎగ్ అన్నమాట. అంటే ఈవిడకి ఇదే పని. ఇంకా మీరు బిగ్ బాస్ కట్ 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 తనే చెప్పింది లోపల స్టిక్కర్ గొడవ పడదామని. తనే చెప్పింది, తనే చెప్పింది. అందరూ ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. దిస్ ఈస్ ఫర్ ఆయేషా. థ్యాంక్ యూ. ఏమో అయితే చాలా సైలెంట్ అయిపోయాడు. సంజన అక్కడ మమ్మీ, ఇక్కడ మాధురి గారు ఏంటి జరుగుతోంది?